హలో, వెల్కమ్ టు వెన్నీస్ కిచెన్. ఈరోజు మనం బీరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. బీరకాయలో ఫైబరు, ఐరన్, విటమిన్స్ ఉంటాయి. కళ్ళకు కూడా మంచిదండి. వెయిట్ లాస్కు, డయాబెటీస్కి చాలా మంచిది. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని దానిలో కొద్దిగా నూనె పోసుకొని పచ్చిమిరపకాయలను తుంచి వేసుకోవాలండి. లేదంటే అవి చిటపటమంటాయి. లేదంటే మూత పెట్టుకొని కూడా వేయించుకోవచ్చు. ఈ విధంగా దూరగా వేగిన తర్వాత దీనిలో బీరకాయ ముక్కలను కూడా వేసేసి వాటిని కూడా బాగా మగ్గనివ్వాలి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత దీనిలోని టమాటా ముక్కలని, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీరను కూడా వేసుకొని మూత పెట్టి మరి కొద్దిసేపు మగ్గనివ్వాలి. చూసారు కదా, ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇది బాగా చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్ను తీసుకొని దానిలో వెల్లుల్లి రెబ్బలను, జీలకర్రను, నువ్వులు వేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో ముందుగానే చల్లారపెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడినంతా ఒక గిన్నెలోకి తీసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలో కొద్దిగా నూనె పోసుకొని నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి కొద్దిగా వేగిన తర్వాత దానిలో ఒక ఎండుమిర్చి, కరివేపాకును కూడా వేసి కొద్దిగా వేగిన తర్వాత దానిలో ఇంగువను కూడా వేసి ఈ తాలింపునంతా మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న బీరకాయ రోటి పచ్చడిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, బీరకాయ రోటి పచ్చడి రెడీ. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.